కూసుంటే కులపొల్లం, లేస్తే అరతివాకు పూజారం, కులానికి పాదాలకు 10,000 శనార్థి. మా తాత తరాల నుంచి చూసుకుంటూ వస్తున్న తాతను చూసి మా అయ్య చెప్పిండు, మా అయ్యను చూసి మేము చెప్పినా కానీ ఇదివరకు బుక్కు లేకుండే. ఇవాళ బీరప్ప బుక్కు పడ్డందుకు రాసినందుకు ఆయనకు 10,000 శనార్థులు. బీరప్ప దేవుడు మందకాడున్నప్పుడు ఆయన కాంచాల మరివి దొరికితే అక్కమాంకాలు తీసుకొచ్చి నేను మందనాడ గాయాలి, ఈ బీరప్ప నాడ చాదాలని చెప్పి ఏకదూర్ణకాళ్ళు సాక్షాదొరిపెళ్ళే కులాన్ని దగ్గరికి పోయింది. ఇన్నుట 2 ఉన్ని కంకణ పొల్లు, ఇన్నుట 2 పత్తి కంకణ పొల్లు, నన్నుట 4 నాదాయి కుల బాంధవుల దగ్గర పోగానే మా అక్క మాంకాలు వచ్చిందని చెప్పి గొంగళ్ళు వరిసి మూసినాయి 300 డోళ్ళు, ముయ్యని 300 డోళ్ళు కొట్టుకుంటూ పోయి ఎదుర్కొని తీసుకొచ్చి మాంకాలమ్మ నడిమందల కూర్చుంటే పెట్టి, అక్క మాంకాలి ఏం కావాలని వచ్చినావమ్మా, నువ్వు ఆడవిల్లవు మాకు అని కులమంతా అడిగిరు సరుగులమ్మ గడ్డ కాడ. అడిగితే మాంకాలమ్మ ఏమన్నదంటే, నాకు గొర్రగాయడానికి బోయిలు కావాలంటే ఎవరు కావాలన్నా కోరుకోమన్నప్పుడు ముక్కిడి శివగొండ జడల బాగవ్వ అన్న కొడుకు బోయుడు భోగన్నం తీసుకొచ్చి మందకాడ పెట్టి ఉజ్జయిని పట్నం వచ్చింది మాంకాలమ్మ. కొన్ని రోజుల తర్వాత బీరప్ప పెద్దగైన తర్వాత అమ్మ అక్క మాంకాలి నారదునితో పగదీరాలంటే నేను గొర్రె కాస్తేనే మంచిగుంటుందని చెప్పి గొర్రె కావాలి పట్టిండు. గొర్రె కాస్తోడు ఊరు తూరు భాగమందు మేపాలే, 12 భాగమందు మందను పెట్టాలి. ఇచ్చినోని మంద ఈశ్వరుని మంద, పంచవనుల మంద పరమాత్ముని మంద, ఈ భగవంతుడిచ్చిన మంద పార్వతమ్మ మంద, నల్ల ఉసాసొట్టి గొర్రె మంద, బోయుడు భోగన్న ఆసాని పోసాని జడల బాగవ అన్న కొడుకు బోయుడు భోగన్న గొర్రె కాసిరు. గొర్రె కాసి మాంకాలమ్మ కాడ పెరిగి పెద్దవాడై గొర్రె కాస్తుండగానే దేవతలు వచ్చిరు బీరప్పకు లక్క మీద భ్రమలు పుట్టేనికి. బ్రహ్మదేవుడు పటమారి బాపన వేషం కట్టుకొని, విష్ణుదేవుడు పటమారి అయ్యోడు వేషం కట్టుకొని, శంకరుడు పటమారి బ్రాహ్మణ వేషం కట్టుకొని వచ్చి పెళ్లి మీద ప్రేమలు లక్క మీద భ్రమలు పుట్టించారు. భగవంతుడు నాకు పెళ్లి చేయాలంటే ఎవడంటే అక్క మాంకాల దగ్గరికి పోతేనే మా అక్క 12 చేతుల బాబెత్తి మాంకాలు 24 చేతుల వీరవెల్లి మాత మా అక్కనే పెళ్లి చేస్తుందని చెప్పి అక్క దగ్గరికి పోయి శనార్థి కోరుకుంటే మేరనాగులకొండ, సప్తనాగులకొండ, నాగులకొండ పట్టణంలో నారదుని బిడ్డలు 7 నీలికాని, మోహనాంగి, అక్క నాగమ్మ, అలుగుల శూలాని, అందరికన్నా పెద్దది చిన్నది కామరాతిని తెచ్చి చేస్తా అన్నప్పుడు అక్క మరి ఎట్లా అక్కమ్మ నేను పోతున్నాను గుర్రం మీద పడి, చాలు గుర్రం మీద పడ్డాడే దేవుడు పోతాయి ఉన్నాడా, గుర్రం పోతాయి ఉన్నదే దేవుడు పోతాయి ఉన్నాడా, నడిగంగ లోపల దేవుడు దుంక పట్టన గుర్రం మీద కాయనే గురుడు కింది కాయన సక్షమాతి దేవుడే సాంగరాజు మీరయ్య చరరరమాంకాలమ్మ. అప్పుడు గంగదేవి అడ్డం వచ్చి, గురుడా ఆ పట్నం పోకు, అది పంచన్న పాపకారి పట్నము, మీ మామ నారదుడు మంచోడు కాదు అని రేణుక గంగమ్మ చెప్పినప్పుడు రేణుక ఎల్లమ్మ వస్తుంది మట్టు మంగళారు నాడు అక్కపాలం పట్టుమని చెప్పిండు. మంగళారు నాడు రేణుక ఎల్లమ్మ గంగాధరానికి ఒక్కొక్క డబ్బంట ఒక్క శివసత్తంట కాలు వదిలి ఇయ్యమ్మ మా ఊరాలెల్లమ్మ గద్దె దిగి రావమ్మ దేవురాలెల్లమ్మ చెంచం చండిక మగలన్న కోడి బ్రహ్మణ కాది కొల్ల తిరుమల యాంకరి మా అమ్మాయి తల్లి మా దేవరాని మహిషాసుర మర్దిని రేణుక. బీరప్ప వచ్చి అక్క కాళ్ళు పట్టుకుంటారు. అక్క ఎల్లమ్మ నేను ఎట్లా పోవాలని నావిలకొండ పట్టం అంటే నీ నుంచి కాదు, నువ్వు వేరేవు, నేనే పోతానని చెప్పి పోతుంది. ఇట్లా మా తాతలు మా అయ్యలు మా ముత్తాతలు నానించెల్లా ఒకరు చెప్పంగా వెళ్ళిందాం కానీ ఇవాళ బుక్ చేసినందుకు ఆయనకు 10,000 శనార్థులు. ఇంతటితో నా ఉపన్యాసం ముగించుకుంటున్నాను.